నాకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య దగ్గర నేను ఎన్ని రకాలుగా సెక్స్ చేసినా ఆమెలో ఎటువంటి స్పందన కనబడదు. పైగా విసుక్కుంటుంది. త్వరగా ముగించమంటుంది. విచిత్రం ఏమిటో ఆవిడ విసుక్కుంటున్న కొద్దీ నాకు వీర్యం పడటం ఆలస్యం అవుతుంది. చివరికి వీర్యం పడకుండానే సెక్స్ ముగిస్తాను. నా రెండవ భార్య దగ్గర దీనికి రివర్స్ క్షణాల్లో వీర్యం పడిపోతుంది. ఆవిడ మళ్లీ మళ్లీ కావాలని పోర్చు చేస్తుంది. రెండవసారి, మూడవసారి చాలాసేపే చేస్తాను. అప్పుడు ఆమెకు చెప్పలేనంత థ్రిల్ కలుగుతుంది. నన్ను ఎంతగానో మెచ్చుకుంటుంది. నా మొదటి భార్య దగ్గర సెక్స్ లేకపోవడమేమిటి, రెండవ ఆవిడ దగ్గర ఇంత సెక్స్ ఉండటమేమిటి? ఎందుకీ? శృంగారం విషయంలో ఆకర్షణ, కోరిక ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. అలాగే ఇద్దరి మధ్య ఉండే అనుబంధాలు, ఆప్యాయతలు, ప్రేమలు ఎంతో ముఖ్యమైనవి. మీ మొదటి భార్య దగ్గర ఒకరిమీద ఒకరికి ఉండవలసిన ఆకర్షణ, అభిమానం, ప్రేమ లేవనుకోవాలి. దాంతో దాంపత్య బంధం యాంత్రికం అవుతుంది. సెక్స్ సంబంధాలు యాంత్రికం అయినప్పుడు సెక్స్లో పాల్గొన్నప్పుడు చికాకు కలుగుతుంది. అందువల్లే మీ భార్యకి సెక్స్ అంటే చికాకు ఏర్పడింది. భార్య నుంచి సరైన రెస్పాన్స్ లేకపోవడంతో మీకు మూడ్ దెబ్బతింటోంది. శృంగారంలో పాల్గొన్నప్పుడు మూడ్ దెబ్బతింటే కోరిక క్లైమాక్స్కి వెళ్లదు. కోరిక క్లైమాక్స్కి వెళ్లకపోతే వీర్యం పడదు. అదే మీ విషయంలో జరుగుతోంది. రెండవ భార్య దగ్గర ఒకరిమీద మరొకరికి ఆకర్షణ, ప్రేమ ఉండటంతో మూడ్ చక్కగా పెరుగుతోంది. మీ విషయంలో ఆమె ఎడల మరింత ఆకర్షణ ఉండటంతో కోరిక తీవ్రమైన క్షణాల్లో వీర్యం పడిపోతోంది. ఎప్పుడైతే సెక్స్లో తహతహ అధికంగా ఉంటుందో వీర్యస్థలనాన్ని అదుపు చేసుకోవడం కష్టమవుతుంది. అదే మీలో మొదటి కలయికలో తెలుస్తోంది. రెండవసారి, మూడవసారి కాస్త ఆలస్యం అవడా వికీ కోరికలో తీవ్రత కాస్త తక్కువ ఉండటమే కారణం. కొందరిలో రెండవసారి, మూడవసారి కూడా కోరిక తీవ్రంగా ఉండటం వల్ల అప్పుడు కూడా శీఘ్ర స్ఖలనం అవుతుంది. ఈ పరిస్థితి అంతా ఆకర్షణ, కోరిక మీద ఆధారపడి ఉంటాయి. ఏందో నేను ఇంత కష్టపడి వీడియోస్ చేస్తానా, నా కొడుకు ఫాలో చేయడంలే. ఏం చేద్దాం, ఊరినే వీడియోలు ఆపేసి ఏదైనా బేల్దార్ పని చేసుకుందామా ఎట్లా?